అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6లో బుధ రాహువులు, అష్టమ శుక్రుడు. వ్యాపార యోగం అనుకూలంగా ఉన్నది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ క్రమంగా వృద్ధిని సాధించండి. తోటివారి నుండి ప్రోత్సాహం తీసుకోండి. తగినంత గుర్తింపుని సాధించండి. గౌరవప్రదమైన జీవన విధానం లభిస్తుంది. సున్నితంగా సంభాషించడం ద్వారా శాంతి లభిస్తుంది. ఆర్థిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కృషిని బట్టి ధనయోగం సిద్ధిస్తుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. నిరంతర సాధన శక్తిని ప్రసాదిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మిత్ర బలం పెరుగుతుంది. సాంకేతికపరమైన అంశాలలో మేలు జరుగుతుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయాలు సాధించండి. ఒత్తిడి కలగకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా బాధ్యతాయుతంగా పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వారం చివరి భాగంలో కృషి ఫలిస్తుంది. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశి వారు ఆదిత్య హృదయం చదువుకోవటం ఉత్తమం. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సప్తమ సూర్యయోగం ఉన్నది. సూర్యుణ్ణి ప్రత్యక్షంగా దర్శించి అర్ఘ్యం సమర్పించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? గోధుమలు దానంగా సమర్పించాలి.